ఎగ్ పఫ్ ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందని అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ రోజు ఎగ్ పఫ్ చేయబోతున్నాను. అది కూడా ఫస్ట్ టైం. అసలు ఎందుకో తెలీదు, లోపల చిన్న టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అసలు టేస్ట్ ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పేసి. ఇంకా మా పిల్లలు అయితే ఎగ్ పఫ్ అని చెప్పేసి అంకల్ గుద్దుకుంటారు. ఒకవేళ ఫ్లాప్ అయితే మా పిల్లలు ఎలా రియాక్షన్ అవుతారో ఏమో. అసలు ఫ్లాప్ హిట్ వన్స్ మనం ట్రై చేస్తేనే కదా దాని రియాక్షన్ ఏంటో మనకు తెలిసేది. ఏదైతేనే చేయడం అయితే చేసేస్తున్నాను. పిండి కలిపి పక్కకి పెట్టి ఇప్పుడు ఎగ్ పఫ్ లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అసలే నేను మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ ని, అందుకే ఏమేం వేయాలో ముందే డబ్బాలన్నీ ముందు పెట్టుకున్నా అన్నట్టు. నేను ఎగ్ పఫ్ చేయడం ప్రకృతికి కూడా నచ్చట్లేదు అట్టుంది. 5 కోడిగుడ్లు ఉడకబెడితే 3.5 వచ్చినాయి, ఇంకా 1.5 నీళ్ళలోనే కరిగిపోయింది. ఎగ్స్ ని బట్టి పిండి క్వాంటిటీ ఎంత తీసుకోవాలో తెలియక ఒకేసారి గుమ్మరించా అన్నట్టు మిగతా పిండి అంతా కూడా పూరీలు చేసేసిన. ఇక ఫైనల్ గా మన ఎగ్ పఫ్ అయితే డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఇంట్లో ఓవెన్ ఉంటే బాగుండు అని చెప్పేసి. కానీ మనం అనుకున్నవన్నీ అస్సలు జరగవు కదా. ఇక రెడ్ అండ్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవడమే. 3.5 ఎగ్స్ తో నేనైతే 9 ఎగ్ పఫ్ అయితే చేశాను. అట్లుంటది మన క్రియేటివిటీ. ఇక వేడి వేడి తింటే నోరు కాలుతుంది అని చెప్పేసి కొంచెం చల్లారాక మా పిల్లలకి, మా పది గారికి అయితే ఇచ్చాను. టేస్ట్ మాత్రం ఆసమ్ ఉండింది. సర్లే కానీ వీడియోకి లైక్ ఇవ్వండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.